ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. కర్కాటక రాశి వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృప వల్ల ప్రతి ఒక్కరికి బ్రహ్మానందంగా ఉండాలి, బ్రహ్మతత్వాన్ని కలిగి ఉండాలి. మనకి అమ్మవారు ఆ యొక్క గొప్ప శక్తిని మనకు ఇవ్వాలి, అలాంటి సిద్ధి మనకు ఉండాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా స్వర్ణలక్ష్మి అమ్మవారి కృప వల్ల మనందరికీ రాజ్యాధికారం రావాలి, మనందరం మేనేజర్లు కావాలి, ఎగ్జిక్యూటివ్స్ అవ్వాలి, వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి, రాజకీయంగా ఒక 10 అంతల ముందుండాలి, డైరెక్టర్లు అవ్వాలి, మూవీలో పెద్ద పెద్ద మీ అందరి కింద మీ యొక్క మాటకి 10 రెట్లు విలువ వచ్చి ధనం వచ్చే విధంగా ఉండాలి. అమ్మవారికి అలాంటి రాజ్యాధికారం మనందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి ధన సంపాదన, ధన వృద్ధి, ధన ప్రవాహం మీ అందరి దగ్గర ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా సర్వ కామార్థ సిద్ధి, మనకున్న ఎలాంటి కోరికైనా సరే తక్షణం నెరవేర్చాలని అమ్మవారికి మనకు అలాంటి కృప మన మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, కర్కాటక రాశి వారికి ఈ యొక్క స్పెషల్ ఎపిసోడ్ పంచగ్రహ కూటమి గురించి, దానితో పాటు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఈ వీడియోలో ఫస్ట్గా తెలుసుకోవాలనుకుంటే, పంచగ్రహ కూటమి వచ్చి మిథున రాశిలో, కుంభరాశిలో జరుగుతూ ఉంది. ఈ కుంభరాశి నుంచి మీరు గనక లెక్కేసుకుంటే మీకు అది 8వ స్థానం అవుతుంది. 8వ స్థానంలో మనకు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంటే, ఎక్కువ గ్రహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ యొక్క హౌస్లో సంబంధించిన కారకత్వాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి, ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి అని చెప్తారు. ఇక్కడ మీకు 8వ ఇంట్లో ఒడిదుడుకులు ఉండటం అంతా మంచిది కాదు, చాలా విషయాలు ఆందోళన కలిగించే విధంగా ఉంటుందని గమనించుకోవాలి. రెండోది, 8వ ఇంట్లో ఉన్న ఈ గ్రహాల వల్ల మీకు పీడ, అనవసరమైన శారీరకంగా శ్రమ, మానసికంగా శ్రమ ఉంటుంది. అయితే 8వ ఇంట్లో శుక్రుడు బుధుడు ఉండటం వల్ల మీకు ధన సంపాదన బాగుంటుంది. పుత్రుల విషయంలో, తర్వాత ఫ్రెండ్స్ విషయంలో చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. ఓవరాల్గా కొన్ని విషయాలు చాలా బాగుంటుంది, కొన్ని విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుందని మీరు గమనించుకుంటూ ఉండాలి. మీరు చూసుకుంటే ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది అంటే, 8వ స్థానానికి సంబంధించిన అన్ఎక్స్పెక్ట్ చేంజెస్ ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ధన సంపాదన, వారసత్వంగా వచ్చే సంపాదన, అలానే దూర ప్రయాణాలు ఇలాంటి గనక చేస్తే వాటిలో ప్రమాదాలు, అనుకోని విధంగా ట్విస్టులు, అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆందోళనకరంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎందుకు అంటే, మీకు 8వ ఇంట్లో సూర్యుడు ఉండటంతో దుర్దోష శత్రు సంవాదో అంటారు. అంటే మీకు ఏదో ఒక చెడు ఉద్దేశం వస్తుంది, ఇలా ఏముంది అలా ఏముంది చేద్దామని అనుకుంటారు. అలా అనుకోవటాన్ని మిమ్మల్ని కావాలని డైవర్ట్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. గమన వెద అంటే, ఎప్పుడైతే గనక మీరు ట్రావెల్స్ అవన్నీ చేస్తూ ఉంటారో అందులో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుఃఖ వార్త శృతం చైవ, మీరు ఒక వినకూడని వార్తని తద్వారా దుఃఖానికి గురే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. వీటితో పాటు మీరు శుక్రుడు మీకు బాగా యోగ్యతనిస్తున్నాడు. ఇప్పుడు దాకా చెప్పుకునే విషయాలు, కొన్ని విషయాలు మీకు ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు చాలా వరకు వాటిని ఫిల్టర్ చేసి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ టైంలో మీకు దుఃఖానాశో, ఎంత దుఃఖకరమైన ఉన్నా కానీ అదన్నిటినీ పోగొట్టుకుంటారు. మహాసౌఖ్యం, చక్కగా సౌఖ్యంగా ఉంటారు. బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు. ఈ టైంలో మీ హయ్యర్ అఫీషియల్స్ని కలవటం, వాళ్ళ ద్వారా మీకు మంచి లాభప్రదంగా ఉండటం, మీకు కావాల్సిన విషయాలను చర్చించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో చూశారు కదండి ఈ యొక్క పంచగ్రహ కూటమి. అలానే ఈ టైంలో మీకు శుక్రమూఢం కూడా అయిపోతూ ఉంటుంది. చాలామంది నాకు క్లయింట్స్ మ్యాచెస్, హారోస్కోప్లు చెక్ చేయడానికి, ముహూర్తాల గురించి కానివ్వండి, జన్మజాతకం, వివాహానికి సంబంధించిన ఏమైనా దోషాలు ఉన్నాయో అవి తెలుసుకోవటానికి, ఏమైనా పరిహారాలు చేసుకోవటానికి ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్న మేధా దక్షిణామూర్తికి సంబంధించి హోమం చేసుకోవటం, పాశుపత అభిషేకాలు చేసుకోవటం, జపాలు చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి జన్మకో శివరాత్రి అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మీకు ఆందోళనకరంగా ఉన్న ఈ టైంలో ఈ శివరాత్రి రావటం అదృష్టం. చక్కగా రుద్రాభిషేకం చేయించుకోండి, జాగరణ చేయండి. తర్వాత వీలైనంత వరకు సాత్వికమైన ఆహారం తింటూ మోడరేట్ లైఫ్ని గడుపుతూ ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. మీ యొక్క ఇండివిజువల్గా మీ జాతకాన్ని కనుక చూసుకుంటే, ఏదైనా కనుక ప్రాబ్లంగా అనిపించినా చక్కగా ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి, తగు పరిష్కారాలు చేసుకోండి. సొల్యూషన్ అది మీకు పక్కన ఉంటుంది. చక్కగా మీకు ఈ టైంలో అమెరికా వాళ్ళు చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ఇప్పుడు మార్చ్ టైంలో వీళ్ళకి వీసా పికింగ్ అని, తర్వాత గ్రీన్ కార్డుకి సంబంధించిన వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ ప్రొసీజర్ అంతా నడుస్తూ ఉంది. లాయర్ని కన్సల్టింగ్ అవుతూ ఉన్నారు.
ఈ టైంలో మీరు ఇలాంటివి ఏమన్నా గనక కార్యక్రమాలు మీరు అక్కడ చేసుకుంటూ ఉన్నా చక్కగా దైవ కృప గురించి మన్యు పాశుపత అభిషేకం, మీ ఇండివిడ్యువల్ జాతకంలో ఏదైనా గ్రహాలు గనక బ్లాకేజెస్ ఉంటే వాటికి సంబంధించిన పరిష్కారాలు చేసుకుంటూ ఉంటే చక్కగా ఈ యొక్క పంచగ్రహం కూటమిని కలిగించే ఆందోళన నుంచి, తర్వాత వేరే గ్రహాలు కలిగించే ఆందోళన నుంచి మీరు ప్రభావానికి తక్కువయ్యి లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.